కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎస్ఆర్ఎస్పి కెనాలి కాలువను వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే 10 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వంలో ఏ రోజు కూడా కరువు కాటకాలు లేవు, పుష్కలంగా నీళ్లు ఉండేది, ఎండాకాలం కూడా వానకాలం లాగా వాటర్ వచ్చేది. అంతేకాదు 24 గంటల కరెంటు కూడా ఉండేది. ఇక్కడ దేశానికి అన్నం పెట్టే రైతన్నను నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే బుద్ధి తెచ్చుకొని వెంటనే ఎస్ఆర్ఎస్పి కెనాల్ వాటర్ను వెంటనే విడుదల చేయాలి. అలాగే రైతులకు 24 గంటల కరెంటు వెంటనే అందించాలి. ఎందుకంటే మేము రైతులకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి 420 హామీలు ఇచ్చేసి ఇక్కడ రైతులను అలాగే నిరుద్యోగులు అందరినీ మోసం చేసినట్టు రైతులను కూడా మోసం చేస్తుంటే కుదరది. వెంటనే రైతుకు న్యాయం జరగాలి. వెంటనే ఎస్ఆర్ఎస్పి కెనాల్ని నీటిని వెంటనే 24 గంటలలో విడుదల చేయకపోతే 10,000 మందితోని మేము ఇరిగేషన్ ఆఫీసు కానీ లేకుంటే ఈ పవర్ ఏపీ జెన్కో ట్రాన్స్కో కానీ ముట్టడించడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. వెంటనే బుద్ధి తెచ్చుకొని ఇప్పటికే రైతులకు చాలా నష్టం జరిగింది. ఎందుకంటే దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నను అందరూ ఆదుకోవాలి. ప్రతి ఒక్కరూ రైతన్నను మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి రైతు కూడా బాధపడుతున్నాడు. వెంటనే కెనాల్ వాటర్ వెంటనే విడుదల కావాలి. రైతులకు వెంటనే 24 అవర్స్ కరెంటు వెంటనే వాళ్ళకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 24 అవర్స్ పవర్ సప్లై చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తం రాష్ట్రం మొత్తం కోతలమయం స్టార్ట్ అయిపోయింది. రైతుకు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో తెలియని పరిస్థితి. మోటార్లు కూడా కాలిపోవడం స్టార్ట్ అయిపోయింది. కరువు కాలాల్లో కూడా 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది, తెలంగాణ ప్రభుత్వాన్ని. ఇప్పుడు వచ్చేసరికి ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. రైతు ఆ చీకట్ల కరెంట్ వచ్చిన టైంకి పోదాం అనుకుంటే అక్కడ పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, ఏం జరుగుతుంది ఏందన్న తెలియని పరిస్థితి. అసలు రైతు దేశానికి అన్నం పెట్టే రైతును ఇంత ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ఎందుకంటే రైతు సంతోషంగా ఉంటేనే దేశం ప్రపంచం మొత్తం సంతోషంగా ఉంటుంది. రైతును కాపాడుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంటుంది. అక్కడ మనకు రైతులు అంటే తెలంగాణ ప్రభుత్వంలో పండుగ అన్నట్టుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఏడిపిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ ఎందుకు తెచ్చుకున్నారా అని చెప్పేసి రైతాన్ని ఏడుస్తున్నాడు. అది మంచిది కాదు. 24 గంటల కరెంటు వెంటనే ఇచ్చేసి కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే 24 అవర్స్ కరెంట్ ఇచ్చిందో అలాగే ఇవ్వకుంటుంటే మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి దేనికైనా సిద్ధమే. ధర్నాలైనా రాస్తారోకైనా అమర నిరాదీక్ష చేయడానికి కూడా మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. రైతాంగం కూడా సిద్ధంగా ఉంటుంది. వెంటనే కరెంటు 24 గంటల కరెంటును పునరుద్ధరించి రైతుకు న్యాయం చేయకుంటే మేము దేనికైనా తెగిస్తామని తెలియజేయడం జరుగుతుంది. జై